రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకువెళ్తోందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సోరంపల్లి గ్రామానికి ఇప్పటి వరకు 2.16 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ మౌలిక వసతులు, పంచాయతీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. గన్నవరం మండలం సోరంపల్లి గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ గత 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే గన్నవరం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం 35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అదనంగా మరో 55 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. గన్నవరం నియోజకవర్గంలో గత 2 ఏళ్లలో 9,600కు పైగా ప్రజా అర్జీలను పరిష్కరించామని, ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా గన్నవరం, బాపులపాడు మండలాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 40 నుంచి 50 ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు అందించామని, కొత్తపల్లి గ్రామంలోనే 200 పట్టాలు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అయితే సూరంపల్లి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్రంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఖాతాలో సుమారు 1.30 కోట్లు నిధులు ఉన్నప్పటికీ డ్రైనేజీల శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త తొలగింపు వంటి కనీస పనులు కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో పాములు సంచరించే స్థాయిలో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొనడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. గ్రామంలో ప్రత్యేక అధికారి, ఈవో పనితీరు అత్యంత నిరాశాజనకంగా ఉందని, ప్రజల సమస్యలను పూర్తిగా గాలి కుదిలేశారని మండిపడ్డారు. శానిటరీ కార్మికులు ఎందుకు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదో సమాధానం చెప్పాలని అధికారులను నిలదీశారు. ప్రజల పన్నుల డబ్బుతో జీతాలు తీసుకుంటూ విధులను నిర్వర్తించకపోవడం ఏమాత్రం సహించబోమన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని, అవసరమైతే మెమోలు జారీ చేయించి బదిలీలు కూడా చేయిస్తానని హెచ్చరించారు. సొరంపల్లి గ్రామానికి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 617 ఓట్ల మెజారిటీ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి గ్రామాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గ్రామంలో కళ్యాణ మండపం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, స్థానిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ పనిని చేపట్టేందుకు చర్చలు జరిపినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే ఇంటింటికి తిరుగుతున్నామని, ఈ పర్యటనలోనే గ్రామంలోని అసలు పరిస్థితులు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. ఇకపై గ్రామంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సోరంపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు స్థానిక ఎమ్మెల్యేగా తాను క్షమాపణ చెబుతున్నానని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. గ్రామంలో 2 ఏళ్ల మా ప్రభుత్వ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం మీద నమ్మకం కార్యక్రమాన్ని, అభివృద్ధి సంక్షేమం ఎలా చేస్తున్నాం అనేది డోర్ టు డోర్ తిరగడానికి జనసేన ఇన్ఛార్జ్ రమేష్ గారు, అలాగే స్థానిక జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, మా మండల పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ, ఈ గ్రామ నాయకులందరూ పార్టిసిపేట్ చేయటం, ఈ గ్రామాన్ని అభివృద్ధి దిశగా 2,16 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి ఇప్పుడు కేటాయించి ఒక 58 లక్షలు, 73 లక్షలు సీసీ డ్రైన్లకు ఇచ్చాం. అలాగే పంచాయతీ నుంచి కూడా 35 లక్షల రూపాయలతో ఒక రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. ఏ గ్రామంలో ఏదో పని చేయకుండా నిన్న ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నా, నేను ఏ గ్రామం అయినా సుపరిపాలన తొలగడుగు ఏదన్నా ప్రజాహిత కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ ఊరు వచ్చినా మండలం నిధుల నుంచి, పంచాయతీ నిధుల నుంచి కలిపైనా అప్పటికప్పుడే రోడ్లు చిన్న 20 మీటర్లు, 50 మీటర్లు, 70 మీటర్లు ఉన్నా, డ్రైనేజ్ సమస్యలు ఉన్నా, కచ్చా డ్రైన్లు 84 పంచాయతీలో కొట్టమన్నా డెఫినెట్గా గన్నవరం నియోజకవర్గంలో 9,600 అర్జీలు పరిష్కారం చేశారంటే గన్నవరం నియోజకవర్గంలో పనిచేసిన అధికారులందరూ బ్రహ్మాండంగా పనిచేయబట్టే ఇది సాధ్యమైంది. అలాగే గన్నవరం ఎంఆర్ఓ అయితే 60 ఎకరాలని వెనక్కి తీసుకున్నాం, ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అయితే. బాబులపాడు ఎంఆర్ఓ దాదాపు 39 ఎకరాలు తీసుకున్నాడు. అలాగే గన్నవరంలో 40-50 ఏళ్ళ నుంచి ఆక్రమణకు గురైన చాట వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, 400 పైబడి. బాబులపాడులో ఇస్తున్నాం. కొత్తపల్లి గ్రామం, ఒక్క గ్రామంలో 200 పట్టాలు రెడీ చేపిస్తున్నాం. అలాగే ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలకి ఎలా పనిచేస్తామని జవాబుదారీగా ఉండటంలో వచ్చంలో భాగంగా ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం చేసింది, ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి ఏం చేసింది, సంక్షేమం ఏం చేసింది, పేపర్తో పాటు, పాంప్లెట్తో పాటు ఈ 2 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా నేనేం చేశానని ఇవ్వటం జరిగింది. అలాగే సోరంపల్లి గ్రామానికి ప్రపోజల్గా ఇంకో 55 లక్షలు కూడా కేటాయించా. రాబోయే కాలంలో సోరంపల్లిని ఇంకా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామంలో డెఫినెట్గా 617 ఓట్ల మెజారిటీ, గతంలో తెలుగుదేశం పార్టీకి 617 వచ్చింది. 617 మెజారిటీ ఇచ్చిన ఈ గ్రామస్తులు స్పెషల్గా చూడాల్సిన అవసరం ఉంటే
ఈ గ్రామంలో పరిస్థితులు చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే అధికారులు అలసత్వాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. నేను చాలా గ్రామాలు తిరిగా, ఇది 11వ గ్రామం. డోర్ టు డోర్ 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం తీసుకున్నారు. ఏ గ్రామం వెళ్ళినా అరాకొరా సమస్య చెప్పిన పరిస్థితి. బాబు పెన్షన్ రావట్లేదు, బాబు విడో పెన్షన్ రావట్లేదు, ఇళ్ల స్థలాల సమస్య ఉందని చెప్పిన పరిస్థితి. కానీ ఈ గ్రామం అంతా, ఈ గ్రామంలో అధికారులు మంచి చేస్తే అధికారులు అభినందిస్తా. అలాగే ఈ గ్రామంలో పనిచేసే అధికారులు స్పెషల్ ఆఫీసర్కి బాధ్యత లేదు, ఈఓకి అసలు కనీస బాధ్యత, మినిమం రెస్పాన్సిబిలిటీ, కనీస ఇంగిత జ్ఞానం లేనప్పుడు మనం ఏం చేయగలిగేది. అధికారులు ఇలా అంటాం నాకు కూడా బాధాకరమే. ఈ నియోజకవర్గంలో పనిచేసే అధికారులందరూ అవినీతికి దూరంగా బ్రహ్మాండంగా పనిచేసి 9,600 అర్జీలు పరిష్కరించి రాష్ట్రంలో 2వ స్థానంలో 3వ స్థానంలో మనం అర్జీలు పరిష్కరిస్తే ఈ గ్రామంలో పనిచేసే అధికారులు నేను నా వైఫల్యంగా భావిస్తున్నాను. ప్రజల సమస్యలను గాలి కుదిరేసి డ్రైనేజీలు బాగు చేయకుండా, కనీసం డ్రైన్లు క్లీన్ చేయకుండా, కచ్చా డ్రైన్లు కొట్టకుండా, కానీ అసలు ఒకటంటే ఒకటి కాదు, అన్ని సమస్యలే. ఈ ఎదురుగా మీరు పంచాయతీ రోడ్డు చూస్తే ఆ ప్రజలు రోడ్డు అడిగితే డబ్బులు లేవని చెప్పొచ్చు, కానీ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది, అతి త్వరలో మీరు రోడ్డు ఇప్పిస్తానని చెప్పగలను. కానీ శాసనసభ్యుడిగా కనీసం చెత్త కూడా పీకకుండా పాములు తిరుగుతున్నా కూడా వీళ్ళు గాలి కుదిరేసిన పరిస్థితి. ఇక్కడ పనిచేసే ప్రతి అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప సూరంపల్లి అభివృద్ధి చెందదు. ఎందుకంటే డైలీ మెయింటెనెన్స్ చేయాల్సిన పనులు, రోజువారీ చేయాల్సిన కార్యక్రమాలను విస్మరించినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన ధర్మాన్ని ఆయన విస్మరించినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు.